అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావును వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ రాజధాని ప్రాంతం పైన ఇక్కడ ఉన్నటువంటి మహిళల పైన అసభ్య పదజాలంతో ఒక సాక్షి ఛానల్ చర్చలో జరిగేటటువంటి ఒక చర్చ తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపైన రాజధాని ప్రాంత మహిళా రైతులు దళితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఆందోళనలు దిగారు. దీనిపైన తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇదంతా తమ మనోభావాల్ని కించపరిచేలా ఈ చర్చ సాగింది. ఇది పూర్తిగా కుట్రతో కూడిన వ్యవహారం అని చెప్పేసి వారు ఆరోపించిన తరుణంలో ఈ కేసుకు సంబంధించి సాక్షి టీవీలో చర్చ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరులో నిన్న రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఆయన్ను ఉంచారు. ఆ తర్వాత ఆయన్ను కొద్ది క్రితం జీజీహెచ్కు తీసుకొస్తారు. జీజీహెచ్కి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆయన్ను జీజీహెచ్కు తీసుకొచ్చిన దృశ్యాలు భారీ బందోబస్తు నడుమ ఆయన్ను తీసుకొచ్చారు. ఎందుకంటే తెలుగు మహిళలు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ఈ రాజధాని రైతులు కావచ్చు, మహిళలు వీరందరూ కూడా తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో కొమ్మినేనిని భారీ బందోబస్తు నడుమ ఇక్కడికి తీసుకుని రావాల్సి వచ్చింది. అంత మనం చూస్తున్నాం. చాలామంది పోలీసులు జీజీహెచ్ దగ్గర కూడా మోహరించారు. చుట్టూ కూడా భారీగా మోహరించి వారందరినీ కూడా కట్టడి చేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా ఆసుపత్రి లోపలికి అనుమతించకుండా వారందరూ కూడా కట్టడి చేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ ఇప్పుడే ఆయన కొమ్మినేనిని జీజీహెచ్ లోపలికి తీసుకెళ్లారు. ఆయన్ను ఇక్కడ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లేకపోతే ఈసీజీ పరీక్ష అవన్నీ కూడా చేయించి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులు ఒక నివేదిక ఇస్తారు. ఆ నివేదిక అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టినారు. కేసు నమోదైంది తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కాబట్టి అక్కడి నుంచి ఆయన్ను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ మంగళగిరి పరిధిలో వస్తుంది కాబట్టి మంగళగిరి కోర్టుకు తీసుకెళ్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎంత ఎందుకు ఒక 6 గంటల వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.